ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవాదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు? అదృశ్య దేవుడై ఉన్నాడు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడలారా, దిగులు పడుతున్న వారులారా, ఆలోచిస్తున్న వారులారా, అనాలోచన కలిగి ఉన్న వారులారా, దేవుని నమ్ముకొని ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన వారులారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుడై ఉన్నాడు. ఆ అదృశ్యుడైనటువంటి దేవుడు నీ పక్షంగా ఎప్పుడు ఎలా కార్యం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా నీ సమస్యను చూస్తున్నవాడు, నీ పరిస్థితిని చూస్తున్నవాడు, నీ దుఃఖమును చూస్తున్నవాడు, నీ బాధను చూస్తున్నవాడు, నీ వ్యాధను చూస్తున్నవాడు ఆయన అదృశ్యుడై ఉన్నాడు. నువ్వేమీ భయపడవద్దు, నువ్వేమీ దిగులు పడవద్దు, నువ్వేమీ అధైర్యపడవద్దు. నా బాధలు, నా సమస్యలు, నా దుఃఖము ఎవరు చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అదృశ్యుడైనటువంటి దేవాది దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నీ గృహములో ఉన్నాడు, నీ సమస్యలు చూస్తున్నాడు, నీ పక్షముగా నిలవబడ్డాడు, నీ ఎదుటే నిలవబడ్డాడు, నీ పక్షముగా ఆయన కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. యుద్ధములో ఆయనే ముందున్నాడు. నీ సమస్యలకు పరిష్కారం చూపించు దేవాది దేవుడు ఆయన అదృశ్యుడై ఉన్నాడు. నువ్వు దేనికి చింతించవలసిన అవసరం లేదు, నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు, నువ్వు దేనికి దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. బిడలారా, ఏమో ఏ సమయమందు ఏమి సంభవించునో, దేవుని నమ్మాను గాని ఆయన నాతో మాట్లాడడం లేదు, ఆయన నాకు కనిపించడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన అదృశ్యుడుగా నీ పక్షముగానే ఉన్నాడు. బిడలారా, ఆయనను చూస్తున్నాడు. దేవుని బిడలారా, దేవుని సొత్తైన ప్రజలారా, నువ్వేమి దిగులు పడవద్దు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, 18వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అదృశ్యుడైనటువంటి దేవాదేవుని అంటే ఎవరు చూడలేదంట. ఆ దేవాదేవుని అంట తండ్రి రమ్మున అద్వితీయ కుమారుడు ఆయనే. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని బయలుపరిచాడు, మనకు చూపించాడు. మనిషి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అందరూ చూచారు, తండ్రి అయినటువంటి దేవాదేవుని ఎవరు చూడలేదు. ఆయన అదృశ్యుడై ఉన్నాడు. నీ సమస్యలకు పరిష్కారం చేయు దేవాదేవుడై ఉన్నాడు. నువ్వు నమ్ముకున్నావు కాబట్టి సిగ్గుపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. ఆయన నీ పక్షముగా ఎప్పటికైనా ఎలాగైనా కార్యం చేస్తాడు. అందుకే ఆయన అనుసరించు, ఆయన సన్నిధిలో ముందుకు సాగు. ఆయన కృపకు పాత్రుడుగా, పాత్రురాలుగా నివాసము చేయండి, పాత్రులుగా ఉండండి. ఆయన మీ పక్షముగా కార్యం చేయబోతున్నాడు. ఈ మాటలు మన వెనికడిలో ఫలభరితముగా దేవాది దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృపచేత బలపరచండి. నువ్వు అదృశ్య దేవుడై ఉన్నావు, మా కంటికి కనబడని దేవుడవై ఉన్నావు, మా సమస్యలు చూచే దేవుడవై ఉన్నావు, మా పక్షంగా నిలవబడే దేవాది దేవుడు నీవై ఉన్నావు.
నీ ఒక్కడవే అదృశ్యుడయ్యుండి కార్యాలు చేయగల దేవుడు తండ్రి. ప్రతిమలలో శిల్పకారులు ఎవరు చూపించలేరు, కానీ నీవు అదృశ్యుడవయ్యుండి అనేక రూపములలో అనేక విధాలుగా కనిపించి మాట్లాడుతున్న దేవాది దేవుడు ప్రభువా. కాబట్టి మీరు మాతో మాట్లాడతారు, మమ్మల్ని ధైర్యపరుస్తారు. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరితో మీరు ముఖాముఖిగా మాట్లాడి వారి హృదయాలను కదిలించి మీ సాక్షులు నిలవబెట్టి మీ సన్నిధిలో స్థిరపడి మీ రాజ్యానికి వారసులుగా ఉండే కృప ఈ భూమి మీద సువార్త ప్రకటించే బిడలుగా మీ బిడలను సిద్ధపరిచి మీ సాక్షులు నిలవబెట్టుకోమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఈ లోకముల సర్వమానవాళికి ఎల్లప్పుడూ సదాతోడే నడిపించునుగాక, ఆమేన్. అదృశ్య దేవుడైనటువంటి దేవాదేవుని అనుసరిద్దాం. నీ పక్షంగా ఆయన కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ బాధలకు పరిష్కారం చూపించి ఆనంద బాష్పాలు దయచేయి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.